తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కువ సీట్లు సాధించి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం టీవీకేకు రాలేదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్ల అవసరం కాగా విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించడానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. 2 వారాల్లో మెజార్టీ నిరూపించుకుంటామని గవర్నర్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ 2 పార్టీలో చెరో 2 మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు సైతం టీవీకే నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది తమిళనాట ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో తమిళ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్లు కావాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్తో టచ్ లోకి ఉన్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు విజయ్ తో టచ్ లోకి వెళ్లారని వార్తలు వెలువడగానే అన్నాడీఎంకే హైకమాండ్ అప్రమత్తమైంది. పార్టీ చీఫ్ పళనిస్వామి పార్టీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు అందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వమని ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలో హైకమాండ్ మాట లెక్క చేయకుండా 10 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇస్తామని సంప్రదింపులు జరపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ తో టచ్ లోకి వెళ్లిన ఆ 10 ఎమ్మెల్యేలు ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం ఆరాధిస్తోంది. ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో తమిళనాడులో జంపింగ్ల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. విజయ్ కు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో పాటు పదవులు దక్కించుకుని అధికారం చెలాయించొచ్చని డీఎంకే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలో కొందరు భావిస్తున్నారు. మరి జంపింగ్ రాయిళ్లను పార్టీలు ఏ మేరకు కట్టడి చేస్తాయో చూడాలి.